వెల్కమ్ టు తెహలే పేరండి, ఈ ఏరియా పేరు తెహలే అని. ఇట్స్ నేటివ్ అమెరికన్ నేమ్ అంటారు. వచ్చేసింది, సూర్యుడు వచ్చేసాడు, కొండ మీద సన్ రైజ్ ఆల్రెడీ పడిపోయినాయి. ఐ మీన్ అది హార్ష్ అయ్యేలోపు ఒక డ్రోన్ వీడియో తీద్దాం. అసలు బేసికలీ ఇక్కడికి వచ్చింది రీజన్ ఒక డ్రోన్ షాట్ ఒకటి తీద్దాం అనేది ఆశ, ఎప్పటి నుంచో ఆశ. అది ఈ రోజుకి ఈ బ్లాగ్ ద్వారా తీర్చుకుంటున్నా. అంతా కన్స్ట్రక్షన్ జరుగుతూ భయంకరమైన బిజీ ఏరియా అయిపోయేటట్టుంది ఇది. వచ్చేసాం. ఇప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా కనిపిస్తుంది ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ గైస్. ఇదే కాఫీ షాప్. ఇది ఇక్కడ ఇది లుక్అవుట్ పాయింట్ బేసిక్లీ. అండ్ ఇప్పుడు చూపిస్తాం, అలా కనిపిస్తుంది కొండ. ఇదే మనకి ఒక జూమ్ లెన్స్ పెట్టి చూస్తే అదంతా కంప్రెస్ అదంతా దగ్గరకు వచ్చి ఇట్ లుక్ లైక్ రోడ్డు మీద నుంచి కరెక్ట్గా ఆ కొండ కనిపిస్తున్నట్టు ఉంటుంది. బ్యూటిఫుల్ ఉంది కదా. యా, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షో యూ గైస్. గుడ్ మార్నింగ్. జనాలు కొంచెం ఫ్రెండ్లీ ఉంటారు అన్నట, బికాస్ యూనో ఇట్స్ ఈజీ టు బీ ఏబుల్ టు స్మైల్. ఒక నవ్వు నవ్వేసి పలకరించి బాగున్నావా, జస్ట్ నాడ్ దట్ యు ఎగ్జిస్ట్, అంతే. అండ్ దట్స్ ఎనఫ్. దట్ ఫ్రెండ్లీ జెస్చర్ ఇస్, ఐ మీన్ డే టు డే యాక్టివిటీస్లో దట్ ఈస్ లైక్ అ నైస్ థింగ్ టు హ్యావ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్ దగ్గర నుంచి ఏమన్నా మంచి ఫోటో తీయచ్చా అని ఆలోచిస్తున్నా. అదే మన గోల్. విల్ సీ. ఒక నెల రోజుల నుంచి అనుకుంటానండి ఐఎమ్ డూయింగ్ దిస్, విచ్ ఇస్ లైక్ టు కీప్ ఫోటోగ్రఫీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను కదా, టు కీప్ డిజిటల్ ఫోటోగ్రఫీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. డిజిటల్ ఫోటోగ్రఫీ అంటే మనకి ఫిలిం లేకుండా డైరెక్ట్గా తీస్తూనే ఉండొచ్చు కదా, బ్యాటరీ రీఛార్జ్ చేసుకోవడం, తీసుకుంటూ ఉండడం. దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ లిమిటెడ్ షార్ట్స్. సో అది ఈ కెమెరాతో ఆ లిమిటేషన్ ఉంటుంది కాబట్టి ఐఎమ్ ఫోకసింగ్ మోర్ ఆన్ లైక్ అంటే దిస్ ఇస్ లైక్ కాన్షియస్ చాయిస్. ఇది దిస్ ఐ వుడ్ థింక్ నో బడీ కేర్స్, బట్ ద థింగ్ ఈస్ ఏదైతే ఆ లిమిటేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ ఫోర్స్ మీ టు డూ సంథింగ్ లైక్ గెట్టింగ్ ద ఫ్రేమ్ రైట్, గెట్టింగ్ ద కాంపోజిషన్ రైట్, ఆల్ దోస్ థింగ్స్ ఉంటుంది కదా. ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది, నాకే మోటివేషన్ లాగా ఉంటుంది అని చెప్పి నేను దీన్ని డిజిటల్ ఫోటోగ్రఫీని పక్కన పెట్టేసా. ఇప్పుడు దీంతో వేగడం అంటే ఏం లేదు. ఇట్స్ అ నైస్ కెమెరా. సి నైస్ లిటిల్ కెమెరా. ఇక్కడ ఫిల్మ్ చేంజ్ చేయొచ్చు. సో ఇది చిన్నది, బుడ్డిది, ఈ బెల్ట్, ఈ స్ట్రాప్, ఇవన్నీ కొత్తది తీసుకున్నా టు కీప్ ఇట్ ఇంట్రెస్టింగ్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ దాట్ ఓన్లీ. ఓకే, లెట్స్ ఏం చేద్దాం అంటే రీల్ మారుద్దాం. ఇప్పటిదాకా మనం ఆ కొండ చూసాం కదండి. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే దెర్ ఇస్ అనదర్ ఫేమస్ స్పాట్ ఇన్ సియాటిల్ కాల్డ్ పైక్ ప్లేస్ మార్కెట్ అని. ఇండియాలో చాలా మార్కెట్ అండి బేసిక్లీ, కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం చాలా మార్కెట్లో ఐస్ క్రీమ్ షాపులు, రెస్టారెంట్లు, బేకరీలు ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట చుట్టుపక్కల. ఆ కంపు మధ్యలో ఎట్ట తింటారా అంటే చేపలు అంత కంపు రావంట, మరి ఎందుకో ఐఎమ్ నాట్ షూర్. ఇక్కడ ఇల్లులు చూడండి, మీరు గమనిస్తే చాలా డెలికేట్గా ఉన్నట్టు ఉంటాయి. ఏ క్షణాన ఏ డైరెక్షన్ నుంచి ఎంత కొంచెం నార్మల్ ఫ్యాన్ గాలి కంటే కొంచెం ఎక్కువ వీస్తే ఎగిరిపోయేటట్టు ఉంటాయి ఇల్లు. బట్ అట్లీస్ట్ లైక్ చూడడానికి కొంచెం బాగానే ఉంటాయి, ఉండడానికి కూడా బాగానే ఉంటాయి ఫర్ దిస్ వెదర్. ఇక్కడ వాళ్ళ వెదర్కి ఇట్ లుక్ గుడ్ ఓన్లీ. ఓ మై గాడ్, కొంచెం ఎక్కువ పోతున్నాం స్పీడ్. ఎవడన్నా చూస్తే ఏం లేదు. ఎన్నిసార్లు ఎందుకు ఆగుతున్నాడంటే ఒక ఊరు లోపలికి వచ్చేస్తే ఇట్లానే ఉంటుంది, హైవే ఎక్కేస్తే దేర్ వోంట్ బి ఎనీ సిగ్నల్స్ కదా, ట్రాఫిక్ సిగ్నల్స్ అని ఉండవు. హైవే నుంచి కొంచెం ఊరు లోపలికి వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకొని ఏ ఊరికి వెళ్ళినా కూడా ఇంతే ఉంటుంది. యూ హ్యావ్ టు స్లో డౌన్, యూ హ్యావ్ టు ఫాలో లైక్ అండర్ 40
స్పీడ్ లిమిట్ అనేది మెయింటైన్ చేయాలి. కొన్ని చోట్ల లైక్ డీప్ ఇన్ టు ద రెసిడెన్షియల్ ఏరియా పోయే కొద్దీ అర్బన్ ఏరియాస్లో లైక్ ఇప్పుడు ఏదైనా షాపింగ్ మాల్స్ అట్లాంటి ఏరియాస్లో 40-35 అలా ఉంటుంది. కొన్ని చోట్ల 50s ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం ఎలా ఉంటుందంటే ఇఫ్ యూ గో డీప్ ఇన్ టు ద రెసిడెన్షియల్ ఏరియా ఇట్ విల్ ఆల్వేస్ బి 25. దట్స్ ఆల్. 25 కంటే మీద పోతే పోలీసు వాడు ఉన్నాడంటే మన దురదృష్టవశాత్తు పట్టేసుకుంటాడు. ఆల్మోస్ట్ దాదాపు 2 మైళ్ళు వచ్చి ఉంటాము ఇప్పుడు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. 38 మైళ్ళు పోతే అపారెంట్లీ విల్ గెట్ టు పైక్ ప్లేస్ మార్కెట్. నేను ఈ సైడ్ యాంగిల్ పెట్టినప్పుడల్లా ఇదే సోదేది. వెనకాల కొండ భలే ఉన్నది. ఓకే, బట్ ఇప్పుడు హార్ష్ లైట్లో అంత గొప్పగా అనిపించింది కానీ ఓకే, ఇట్లా రకరకాల కాంబినేషన్లు అన్ని టూల్స్తోనూ అన్ని రకాల కాంబినేషన్లు ట్రై చేస్తూ పోతూ ఉంటే యూ విల్ గెట్ లైక్ ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్. డిజైరబుల్ రిజల్ట్స్ రాకపోవచ్చు, బట్ ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ వస్తాయి. మొన్న కూడా మావాడు ఒకడు దీన్ని ఒక రీల్ పంపించి మరి నన్ను ఎగ్జాల్ చేశాడు. కెమెరాలు లెన్సులు కొనిపెట్టుకోవడం కాదు, దాంతో ఏమన్నా చెయ్యి, దాంతో పని చేయరా అని చెప్పినట్టు ఒక రీల్ కామెడీ కోసమే పెట్టాడు. విచ్ ఐ ఫెల్ట్ వాజ్ దట్ ఈస్ ట్రూ. whatever tools that I have, I don't think I'm utilizing it better. I think that is good retrospective to do for every person. Like మన వాళ్ళు గొప్పగా ఒక విషయం చెప్తారు ఏంటంటే, నీకున్న వాటితో ఎలా బతకాలో తెలుసుకో. ఎక్కువ కొత్తవి రకరకాల వస్తువులు కావాలని కాదు, నీకు ఉన్నవి నువ్వు ఎంత ఎఫిషియెంట్గా ఉపయోగించగలుగుతున్నావు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ డూ దాట్. దెన్ ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్ యూ మైట్ ప్రాబ్లీ లైక్ నీడ్ సర్టన్ థింగ్స్ అండ్ యూ కెన్ బై వాట్ ఎవర్. ఇవన్నీ కాదు కానీ ఫస్ట్ మ్యాప్లు పెట్టు. బికాస్ దారి తప్పిపోయామనుకో అసహ్యంగా ఉంటుంది. చెక్ చేసింది మంచిదైంది. ఆడియో ఫస్ట్ కనెక్ట్ కావాలి సరిగా. హియర్ ఇట్ ఇస్ అండి. విల్ జస్ట్ వాక్ అరౌండ్. ఇది స్ట్రీట్ వ్యూ. పైక్ స్ట్రీట్ అంటారు దాన్ని. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ లైక్ బేకరీస్ కానీ చీజ్ షాప్స్, రెస్టారెంట్స్ అన్నీ చాలా ఉంటాయి. జస్ట్ మార్కెట్ ప్లేసెస్, చాలా మార్కెట్స్ ఉంటాయి. పూలు, పండ్లు, కూరగాయలు, మీట్స్ ఏమైనా సరే దొరుకుతాయి. ఫ్రెష్ క్వాలిటీ దొరుకుతాయి అంట. యాక్చువల్లీ ఐ థింక్ ఈ రెస్టారెంట్కి మేము ఫస్ట్ పైక్ ప్లేస్ మార్కెట్ తీసుకొచ్చింది మా మేనేజర్, మా కంపెనీలో మేనేజర్. అండ్ ఏం చేశారంటే హీ గాట్ మీ టు దిస్ రెస్టారెంట్ కాల్డ్ లోవెల్స్. ఇక్కడ బ్రిటిష్ ఫుడ్ ఫేమస్ అనమాట, ఫిష్ అండ్ చిప్స్. ఎవరో మ్యూజిక్ ప్లే చేస్తున్నారా? వెరీ ఎస్.
దిస్ ఈస్ పైక్ ప్లేస్ మార్కెట్. ఇంకా చాలా ఉంది, చూపిస్తా. బయట వ్యూ కూడా మస్తు ఉంటుంది. ఫస్ట్ బయటికి వెళ్తాం అయితే. మన కాలు తడుచుకునే బట్టలు, దాంతో బ్యాగులు కూడా చేస్తారా? వావ్. కాలు తడుచుకునే కార్పెటర్ ఇది. ఓకే, యా, వాట్ ఎవర్. ఐ మీన్ ఆర్ట్ ఈజ్ ఆర్ట్. ఫుడ్, ఓపెన్ మార్కెట్ ఫుడ్ ఎప్పుడు పోయినా ఇది ఒకటి దొరుకుతుంది. గ్రిల్ సాల్మన్ శాండ్విచ్ అంట. లుక్ అట్ దిస్, ఇదండి వ్యూ, బ్యూటిఫుల్. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సియాటిల్ అక్వేరియం అది. అక్కడ మైనర్స్ ల్యాండింగ్ అని చెప్పి, ఐ థింక్ ఇట్స్ బియర్ బ్రూవరీ అనుకుంటుంది. అదొక లూమెన్ స్టేడియం అని చెప్పి, ఇట్స్ బేస్బాల్ అండ్ ఫుట్బాల్ స్టేడియం. బేస్బాల్ కాదు, ఫుట్బాల్ స్టేడియం ఉంటుంది మోస్ట్లీ. అక్కడ ఒక క్రూజ్ వెయిట్ చేస్తుంది, నార్వేజియన్ క్రూజ్. బ్యూటిఫుల్ ఉంది కదా క్రూజ్. పక్షులు, కిలకిల రావాలు, పక్షి రెట్ట, అన్నీ దొరుకుతాయి ఈ ప్లేస్లో. ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విస్తా. ఇటు తిరిగే లోపల మొత్తం వ్యూ అంతా మారిపోతుంది. కలర్లు భలే ఉన్నాయి. ఫోటో తీసుకున్నాం. ఏంటి పేపర్ వెయిట్స్ ఇంకా వాయిస్తాను. గూగుల్ అడుగుతుంది, కొత్తగా ఏంట్రా సండే పొద్దున్నే నడుస్తున్నావా అని అడిగింది ఇందాకే. యా, సో ఎస్ అని కొట్టా సిగ్గు లేకుండా. బట్ యా, ఇదేనండి పైక్ స్ట్రీట్. రోస్టెడ్ కార్న్, మొక్కజొన్న పొత్తులు. కానీ విషయం ఏంటంటే వీళ్ళు మన లెక్క మసాలాలు గట్రా ఇవన్నీ కలపరు. ఉప్పు పులుసు కాదు, ఉప్పు నిమ్మకాయ రసం, దట్స్ ఇట్. ఇది నేను చెప్పిన బీచెస్ హ్యాండ్మేడ్ చీజ్. మన వాళ్ళు బాగా దండిగానే ఉంటారు, భయపడకూడదు. చూసి నన్ను చూసి భయపడినట్టే మన జనాలు ఎక్కువ మంది కనిపించినా కూడా భయపడదు. లిప్ పనీర్, ఫ్రెంచ్ బేకరీ అంట. ఇది అన్నీ చాలా మట్టుకు ఫేమస్ ప్లేసెసే. అరే అందరు ఫిల్మ్ కెమెరానే. అండ్ ఈ స్టార్ బక్స్ వచ్చేసి ఇట్స్ వన్ ఆఫ్ ది
వన్ ఆఫ్ ది ఫస్ట్ స్టార్బక్స్ ఇన్ సియాటిల్. అంటే స్టార్బక్స్ సియాటిల్లోనే స్టార్ట్ అయింది అంటారు. లైక్ స్టార్బక్స్ ఫౌండర్స్ ఫ్రమ్ సియాటిల్ సంథింగ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్టార్బక్స్ ఇన్ ప్రాబ్లీ ది ఎంటైర్ వరల్డ్. 1912 అంట అదే సంగతి. 1912 ఇఫ్ యూ కెన్ సీ దాట్. జూమ్ చేసి చూపిస్తా ఎడిటింగ్లో. యా, హిస్టారికల్ ప్లేస్ స్టార్బక్స్ కూడా. పిరోష్కి లేమన్నా లైన్లో నిలబడుకోవాలి. మన పప్పులు ఉన్నాయి, సినమన్ బ్రెడ్, can I get apple cinnamon? Apple, what else? I can have the next $6. Cash or card? Card. Thank you. I have extra. ఏదో హ్యాండ్మేడ్ చీజ్ అంట. విల్ ట్రై టు గెట్ ఇట్ ఆఫ్టర్ వైల్ వీఆర్ గోయింగ్ హోమ్. ఇంటికి వెళ్ళే ముందు తెచ్చుకుందాం. ఇప్పుడే ఇంటికి వెళ్ళట్లేదు, అట్లీస్ట్ ఇంకో 1 hour నడిచి. చాలా రకాల రెస్టారెంట్స్ ఉంటాయి. బిల్డింగ్ లేని రెస్టారెంట్లు, అడ్రస్ లేని రెస్టారెంట్లు, ఫుడ్ బాగాలేని రెస్టారెంట్లు ఉంటాయి. కానీ ఎప్పుడన్నా పేరు లేని రెస్టారెంట్ చూసారా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ రైట్ నౌ. సో ఇట్లా చిన్న సందులో ఉంటుంది. ఈ చిన్న సందులో కొంచెం దూరం నడుచుకుంటూ పోతే రకరకాల రెస్టారెంట్స్ వస్తాయి. వాటిని చూసి మోసపోకూడదు. ఈ రెస్టారెంట్కి నిజంగానే పేరు బోర్డు ఏముండదు సార్. వచ్చేసామండి రెస్టారెంట్కి. ఇదే రెస్టారెంట్. దీని పేరు వచ్చేసి పింక్ డోర్ అని. జస్ట్ పింక్ డోర్ ఉంటుంది. దట్ ఈస్ హౌ యూ నో దిస్ ఇస్ ద రెస్టారెంట్. ఇక్కడ No, I know. I was just vlogging. I'm just vlogging. సో ఇక్కడ రిజర్వేషన్ రాస్తుంది. సో దిస్ ఇస్ ద రెస్టారెంట్. ఓకే, ఇది డెడ్ అండి. మనం బయటికి వెళ్తాం. హ్యావ్ గుడ్ వన్ యు గైస్. సో అదనమాట సంగతి. పేరు లేని రెస్టారెంట్. ఓకే, డూ యూ వాంట్ టు సీ సంథింగ్ అబ్సల్యూట్లీ డిస్గస్టింగ్? నేను పంది గురించి మాట్లాడటం లేదు. కింద ఒకటి ఉంటుంది. ఐ షో యూ రాదర్ దాన్ సేయింగ్. ఇప్పుడు వచ్చేసాం ద మోస్ట్ డిస్గస్టింగ్ థింగ్ ఆన్ ప్లానెట్. చుక్కలు 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 కనిపిస్తుందా? అదేంటంటే దీన్ని గమ్వాల్ అంటారండి. అండ్ ఇట్స్ బేసికలీ హ్యూమన్ బీయింగ్స్ ఈటింగ్ బబుల్ గమ్ స్టిక్కింగ్ ఆన్ ద వాల్. దీన్ని గమ్ వాల్ అంటారంట. ఇది పెద్ద ఇన్స్టాగ్రామింగ్ ప్లేస్. జనాలంతా వచ్చి ఫోటోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటూ ఉంటారు. అండ్ ఐ స్టిల్ కైండ్ ఆఫ్ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఫ్యాసినేషన్ విత్ ద
డైజెస్టెడ్ బబుల్ గమ్, పార్షలీ డైజెస్టెడ్ బబుల్ గమ్ అట్లీస్ట్. ఏవో గిఫ్ట్ స్టోర్స్ అవి ఉన్నాయి, బ్రూవరీస్, క్యాఫేస్, డౌన్ టౌన్ స్టఫ్ బేసిక్లీ. డౌన్ టౌన్లో ఏముంటాయి అవి ఉన్నాయి. కానీ ఎండలోకి వచ్చేసాం అప్పుడు మనం, నా వల్ల కాదు ఎండ. ఓకే, కాసేపు నీళ్ళలో నడదు. సిటీ సైట్ సీయింగ్ బస్సులు అంటాము. ఇట్లా పోగొట్టేసాం మొత్తాన్ని మనం. నిన్న ప్లాన్ చేస్తున్నప్పుడు ఐ ఫౌండ్ పయోనియర్ స్క్వేర్ as one of the things that I need to go అని రాసున్నది. ఏమైనా ఉంటాయా స్కై స్క్రేపర్స్ ఉంటే? సిటీ మధ్యలో స్కై స్క్రేపర్స్ ఉంటే ఆ మజానే వేరు అసలు. ఒకటిద్దాం. ఏంటో ఫర్నిచర్ స్టోర్ ఉంటుంది. హెర్మన్ మిల్లర్ కాదు, ఇది వేరే అనమాట. ఈమె ఇంకా కరుస్తూనే ఉంది. అట్లా ఇక్కడ ఆగుతారండి కొన్ని స్పాట్స్లో. అట్లీస్ట్ దెర్ ఇస్ ప్రయారిటీ పెడెస్ట్రియన్స్. ఎవరైతే నడుచుకుంటూ పోతున్నారో వాళ్ళకి హై ప్రయారిటీ. అండ్ వెహికల్స్ హ్యావ్ టు, ఎవ్రీథింగ్ హ్యాస్ టు స్టాప్ if they see someone trying to cross the road at a spot. సో అలాంటివి ఇండియాలో కూడా ఫాలో చేస్తే మంచిగా అనిపిస్తుంది, సేఫ్ అనిపిస్తుంది. ఎవరు లేదు బీచెస్ సీజ్ దగ్గర, పోయి ట్రై చేద్దాం. ఇంకొక స్టోర్ ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. ఒక లెట్స్ ఇది తినడానికా చీజ్ కొనడానికా? చీజ్ ట్రై చేసుకొనొచ్చు కూడా. Hi. Can I also get original jalapeno? Jalapeno jack. Jalapeno is actually straightforward. You know, Gouda with herbs. Gouda and untadi. I'll actually try both of them. This one and Gouda with herbs. Not spicy, but good, no? Mild, yeah. Yes, please. I've got a smaller and Small is fine. sir. So sign on there.
you want your AC? No, I'm good actually. You're all set? Thank you. You too, thank you. Big kid to the back, squeeze on it. Alors on peut aller. ఎందుకో పెట్రోల్ కంపు కొడుతుంది. నేను ఆల్రెడీ చాలా మోస్తున్నా, ఇంకా కూరగాయలు పళ్ళు పూలు మోసుకొని వెళ్ళడానికి ఓపిక లేదు. సో ఐ విల్ గో స్ట్రైట్ హోమ్. ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బై అన్నది. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చి వ్లాగింగ్ లేని టైంలో వచ్చి ఐ విల్ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఏదన్నా ఫ్రెష్గా కొనుక్కొని పోదు. తిరిగిన చోట మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నాం. యాక్చువల్లీ డౌన్ టౌన్ దగ్గర తిరిగాం ఇందాక. ఇట్ వాజ్ ఆల్ రైట్. సాయంత్రం పైనీర్ స్క్వేర్ వెళ్దాం అనేది ఎట్నరీలో ఉంది. తెలిసి పైనీర్ స్క్వేర్ హోప్ఫుల్లీ విల్ బి డిఫరెంట్. ఏమైందంటే కొంచెం రెస్ట్ ఎక్కువ అయిపోయింది. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే 4 అలా బయలుదేరదామని. బట్ బికాజ్ ఆఫ్ నిద్రలేమితో లాస్ట్ నైట్ కొంచెం కొట్టుమిట్టాడడం వల్ల ఇప్పుడు కొంచెం నిద్ర రికవర్ చేసుకొని ఐఎమ్ రెడీ టు గో టు ద నెక్స్ట్ ప్లేస్. ద నెక్స్ట్ ప్లేస్ ఇస్ బేసిక్లీ